తమిళ రాజకీయాల్లో పెను సంచలనం వెలుగు చూస్తుంది. తన భర్త టీవీకి అధినేత విజయ్ నుండి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5 ఏళ్ల క్రితమే తాము మానసికంగా విడిపోయామని, విజయ్కు ఒక సినీ నటితో ఉన్న వివాహిత సంబంధమే ఈ నిర్ణయానికి కారణమని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఆ నటితో విజయ్ విదేశీ పర్యటనలు, పార్టీలకు వెళ్తూ తనను వంచారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం విజయ్కు నోటీసులు జారీ చేసింది. తమిళ రాజకీయాల్లో పెను సంచలనం వెలుగు చూస్తుంది. తన భర్త టీవీకి అధినేత విజయ్ నుండి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5 ఏళ్ల క్రితమే తాము మానసికంగా విడిపోయామని, విజయ్కు ఒక సినీ నటితో ఉన్న వివాహిత సంబంధమే ఈ నిర్ణయానికి కారణమని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఆ నటితో విజయ్ విదేశీ పర్యటనలు, పార్టీలకు వెళ్తూ తనను వంచారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం విజయ్కు నోటీసులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. మనం చెప్పినట్లయితే తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ కి అయితే ఆయన భార్య సంగీత ఈ రోజు బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయాలు ఊపందుకుంటున్న వేళ అటు అధికార పక్షాలు, ఇటు ప్రతిపక్షాలు రెండూ కూడా పోటాపోటీగా వచ్చే ఎన్నికల కోసం సిద్ధంగా అవుతున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో విజయ్ కి బ్యాక్ టు బ్యాక్ షాక్స్ అయితే తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే విజయ్ పార్టీ పెట్టిన కొత్తలో ప్రచారానికి వెళ్లే టైంలో కూడా కొన్ని తొక్కిసలాటలు జరగడం, ఆ తర్వాత కొన్ని త్రిషతో తనకి అఫైర్ ఉందంటూ కూడా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయన నాగేంద్రన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. తర్వాత ఆయన కూడా వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు, సారీ చెప్పారు. అయితే ఇప్పుడు విజయ్ భార్య ఎవరైతే ఉన్నారో సంగీత విడాకుల నేపథ్యంలో ఈ రోజు కోర్టు మెట్లెక్కడం, విజయ్ నుంచి విడాకులు కావాలి, ఆయనకి వేరే మహిళతో సంబంధం ఉంది అని కూడా మెన్షన్ చేయడం అనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినాయి అని చెప్పాలి. వీరిరువురి మ్యారేజ్ కూడా 1999 ఆగస్టు 25న వివాహం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. వీరిద్దరికి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. అయితే పెళ్ళైన 26 ఏళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు కోరడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తుందనే చెప్పుకోవాలి. గతేడాది నుంచి విజయ్ అలాగే తన భార్య సంగీత కూడా విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు కూడా ప్రచారాలు కూడా జరిగాయి చాలా వరకు. కానీ దీన్ని ఎప్పటికప్పుడు కూడా టీవీకే పార్టీ నుంచి ఉన్న రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. కానీ ఎట్టకేలకు ఈ రోజు మార్నింగ్ తమిళనాడు కోర్టులో విజయ్ భార్య సంగీత విడాకులకి అప్లై చేయడం అనేది అటు పార్టీలోనూ, ఇటు విజయ్ ఫ్యాన్స్ లోనూ కూడా కలకలం రేపిందనే చెప్పుకోవాలి. అయితే ఒక స్టార్ హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు, త్రిషతో కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి వీరు కలిసే ఉంటున్నారు. ఈ రాజకీయ పార్టీకి ప్రచారంలో కూడా త్రిష పదే ప్రతిపక్షాలు కూడా మెన్షన్ చేయడంతో పాటు ఇప్పుడు సంగీత వచ్చి విడాకులు కోరడం తమిళనాడు సంచలనం మారిందనే చెప్పుకోవాలి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అటు విజయ్ కావచ్చు, తన పార్టీ టీవీకే కావచ్చు ప్రచారంలో కొనసాగుతున్నారని చెప్పాలి. ఈ ప్రచారానికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు కూడా పార్టీ అనేది మెన్షన్ చేసింది. కానీ వరకు ఏదైతే అంశాలు వాళ్ళు మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా పార్టీని ఒక్కసారిగా ఆలోచించేలాగా చేశాయి. ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా ఊతమిచ్చేలాగా ఇవి ఉన్నాయి. వచ్చే రాజకీయాల్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ న్యూస్ బయటకు రావడంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని కూడా భవిష్యత్తుపై ప్రభావం ఎలా చూపుతుంది అనేది కూడా కొంచెం టెన్షన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా విజయ్ భార్య నుంచి వచ్చిన విడాకులకి ఏప్రిల్ 20వ తారీఖున విజయ్ ని కోర్టులో హాజరు కావాల్సిందిగా, దానికి తగ్గట్టు వివరణ కూడా ఇవ్వాల్సిందిగా కూడా కోర్టు ఆల్రెడీ విజయ్ కి నోటీసులు పంపించిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కు ఎదురైన ఈ చిక్కు వల్ల ప్రతిపక్షాలకి ఓటమిచ్చేలా ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా విజయ్ అసలు రాజకీయాలకి పనికిరారు, తన సొంత జీవితం పైనే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, త్రిష నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు
ఖచ్చితంగా అతను బాగుపడతాడు అని కూడా మెన్షన్ చేసిన రోజులోనే. కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచించుకున్నట్లయితే నిజంగానే విజయ్ రాజకీయ కెరీర్ కి ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఉన్నాయా అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు చూస్తున్నారనే చెప్పాలి శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.